నేను ఫస్ట్ టైం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ షేక్ కోసం ఫస్ట్ మనం స్ట్రాబెర్రీస్ని తీసుకోవాలి. వాటిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 6 నుంచి 8 దాకా జీడిపప్పుల్ని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కల్ని వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుల్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఒకరికి సరిపడంతగా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకనేసి ఒక పెద్ద మిక్సీ జార్లోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలను 1 గ్లాస్ దాకా తీసుకున్నాను. కూలింగ్తో పాటు తాగాలి అనుకున్న వాళ్ళు పాలని కాచి చల్లార్చిన తరువాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడు కూలింగ్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా పంచదార, మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు అలాగా బ్లెండ్ చేసేయండి. లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎంతమందికి ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంటే ఇష్టమో లైక్ చేసి కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.